అయితే చాలా మంది 15, 20 సంవత్సరాల అనుభవం ఉన్న టైలర్స్ కూడా మన వేద టైలర్స్ ఫార్ములా ప్రకారంగా బ్లౌజులు కట్ చేస్తున్నారండి. ఫ్రంట్ పార్ట్ మీకు లూజ్ వచ్చినా, పట్టేసినట్టు ఉన్నా, రౌండ్ షేప్ రాకపోయినా రెండే 2 చోట్ల ఫిట్టింగ్ అనేది పోతుంది. అది ఎక్కడ అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇలా తీసుకోవడం వల్ల ఫస్ట్ హుక్ దగ్గర నుంచి చంక భాగం వరకు ఇలా గీతలాగా టైట్‌గా వస్తుందన్నమాట. మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇలా ఫోల్డింగ్ చేయకుండా దీన్ని ఇదే విధంగా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. నార్మల్గా మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ అనేది కట్ చేస్తాం కదా. ఒకవేళ మన దగ్గర ఆది బ్లౌజ్ లేనప్పుడు కేవలం ఒక 4 మెజర్మెంట్ ఉంటే చాలు, చాలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా నడుము లూజ్ని బేస్ చేసుకొని మనం కట్ చేస్తాం అనమాట. ఓకేనా? అయితే ఈ మధ్య చాలా మంది కామెంట్స్ చేస్తురండి. ఆల్రెడీ 15, 20 సంవత్సరాల అనుభవం ఉన్న టైలర్స్ కూడా మన ప్రాసెస్లో బ్లౌజ్ కటింగ్స్ చేస్తున్నారు, కస్టమర్కి స్టిచ్ చేస్తున్నారు అనమాట. మన ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను మన వేద టైలర్స్ ఫార్ములా ప్రకారంగా బ్లౌజ్ కటింగ్స్ అనేది చేస్తున్నాను కదా. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్పి చాలా అంటే చాలా క్లియర్గా ఈరోజు మీకు నడుము కొలతను ఆధారంగా చేసుకొని బ్లౌజ్ కటింగ్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా మంది 80 సెంటీమీటర్ల క్లాత్తోని బ్లౌజ్ కటింగ్స్ అనేది చేస్తారండి. సో మీరు ఇప్పుడే కదా నేర్చుకుంటున్నారు, అందుకోసం మీరు 1 మీటర్ లైనింగ్ పీస్ అనేది తీసుకోండి. ఏ మాత్రం జాయింట్లు అట్లా లేకుండా చాలా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఖచ్చితంగా 100 సెంటీమీటర్స్ ఉన్న లైనింగ్ పీస్ అనేది తీసుకోండి. తీసుకున్న లైనింగ్ పీస్ని ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ వైపున వచ్చేలాగా, ఈ ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. అయితే ఈ లైన్ డ్రా చేసుకోవడం కోసం ట్రయాంగిల్ స్కేల్ తీసుకోండి. మీరు నార్మల్గా ఈ స్కేల్తో పెట్టుకున్నా కూడా ఈ లైన్ అనేది స్ట్రైట్‌గా వస్తుంది. కాకపోతే ఇది క్రాస్‌గా వస్తుందా, స్ట్రెయిట్‌గా వస్తుందా అనేది మనకు తెలియదు కదా. అందుకోసం ఇలా ట్రయాంగిల్ స్కేల్ తీసుకున్నారు అంటే చాలా ఈజీగా క్రాసులు లేకుండా కట్ చేసుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ స్కేల్‌లో ఒక ఎడ్జ్ అనేది ఈ ఫోల్డింగ్ వైపుని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటే ఇంకొక ఎడ్జ్ అనేది క్రాసులు లేకుండా కరెక్ట్‌గా చూపిస్తుందన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేసుకొని కింద ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. అయితే ఈ స్కేల్ వచ్చేసి మీకు స్టేషనరీ షాపుల్లో దొరుకుతుందండి. ట్రయాంగిల్ స్కేల్ అంటే ఇస్తారు. లేదు అంటే దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మీరు చూపించండి, వాళ్ళు ఇస్తారనమాట. ఓకేనా? ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అయితే బ్లౌజ్ పొడవు వచ్చి నార్మల్గా ఏ సైజు వాళ్ళు ఎంత వేసుకుంటున్నారు దాన్ని బట్టి మనం పెట్టేసుకుంటాం. ఇప్పుడైతే బ్లౌజ్ పొడవు నేను 13.5 ఇంచులు వచ్చేలాగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 13.5 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ క్రాసుకు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అయితే ఈ 13.5 అనేది కామన్గా ఎవరికైనా ఉంటుందండి. 13.5 లేదంటే 14 ఇంచులు అనేది కామన్గా తీసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే ఆది బ్లౌజ్లో ఎంత ఉంది చూసుకోండి, లేదంటే మెజర్మెంట్ ప్రకారంగా తీసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద నడుము లూజు మార్కింగ్ చేసుకుంటాం. పైన లైన్ దగ్గర నెక్, షోల్డర్, చంక డౌన్ మార్కింగ్ చేసుకుంటాం. ఓకేనా? అయితే ఈ నెక్, షోల్డర్, చంక డౌన్ ఇవన్నీ కూడా మనం నడుము లూజుని బేస్ చేసుకొని మనకి ఇక్కడ కట్ చేస్తాం కాబట్టి ముందుగా మనం మన వేద టైలర్స్ కటింగ్ ఫార్ములా ఏంటి అనేది చూద్దాము. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 కంటే తక్కువ అంటే 30, 29, 28, 27, 26 ఇలా 30 కంటే తక్కువ ఉన్నది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు అని మీరు గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ అంటే 31, 32, 33, 34, 35 ఇలా 30 కంటే ఎక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజు అని మీరు గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు తీసుకున్న కస్టమర్ నడుము లూజు ఎంత ఉన్నది, ఈ నడుము లూజు మనకు చిన్న సైజు కింద వస్తుందా, పెద్ద సైజు కింద వస్తుందా చూసుకొని ఆ ఫార్ములాను మనకి ఇక్కడ అప్లై చేసినామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను రెండు కూడా ఏ విధంగా చేసుకోవాలనేది ఇక్కడే చూపిస్తాను. ఫస్ట్ అయితే నడుము లూజు మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను నడుము లూజు వచ్చేసి కామన్గా 30 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 30 ఇంచులో మనం 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇదిగోండి మనకు టేప్ని 30 ఇంచుల వరకు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే నడుము లూజ్లో మనకి 2వ భాగం వచ్చేస్తుంది. కరెక్ట్ ఇదిగోండి 15 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 15 ఇంచుల వరకు ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజ్లో మనకి 4వ భాగం వస్తుంది. 7.5 ఇంచులు వస్తుంది కదా. సో 7.5 ఇంచులని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్లో మనం డాట్ వేస్తాం కదా, ఈ డాట్ వేయడం కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. చాలామంది ఏసీ అయినట్టు వేస్తారు. దీనికోసం ఖచ్చితంగా ఇదిగోండి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి.
తర్వాత ఇక్కడి నుంచి ఖర్చు కోసం 2 ఇంచులు లేదంటే 1.5 ఇంచు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా నడుము లూజు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ మన దగ్గర లేదు కదా, ఈ నడుము లూజుని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ ఎంత, ఇక్కడ 30 ఇంచులు. సో ఈ 30 ఇంచులకి మనం 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డీప్ నెక్ మోడల్ చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. మనకి 34 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఈ 34 ఇంచులు మళ్ళీ 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం కూడా ఇదిగోండి టేప్ని కరెక్ట్గా 34 ఇంచుల వరకు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్లో మనకి 2వ భాగం వస్తుంది. 17 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 17 ఇంచుల వరకు టేప్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్లో మనకి 2వ భాగం వస్తుంది. 8.5 ఇంచులు వచ్చింది కదా. 8.5 ఇంచులు అనేది ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఈ చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అనే దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం ఫస్ట్ ఇదిగోండి పై నుంచి 6 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. మనకు చెస్ట్ లూజ్ 8.5 ఇంచులు వచ్చింది కదా, కరెక్ట్గా 8.5 ఇంచులను మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం కింద 2 ఇంచులు తీసుకున్నాం కదా, పై వైపున కూడా 2 ఇంచులు తీసుకొని ఇక్కడ లైన్స్ని డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ చంకడం మార్కింగ్ చేసుకుందాం. అయితే చాలా మంది బ్లౌజ్ కటింగ్ చేసుకున్న తర్వాత వేసుకున్నప్పుడు ఈ బ్లౌజ్ అనేది భుజాలు జారిపోతాయి. ఎందుకు జారిపోతాయి అంటే నెక్ షోల్డర్ వెడల్పు అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల భుజాలు అనేది జారిపోతాయండి. అందుకోసం ఈ నెక్ షోల్డర్ అనేది నడుము రోజును బేస్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటే భుజాలు జారిపోకుండా మెడకి పట్టినలాగా నీట్గా ఉంటుంది అనమాట. అందుకోసం ఇదిగోండి ఇప్పుడు నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని మనం ఎంత తీసుకోవాలి అంటే తీసుకున్న నడుము లూజ్ ఎంత, ఇక్కడ 30 ఇంచులు అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని 5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. వచ్చిన ఈ మెజర్మెంట్లో 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం తీసుకోవాలి, మిగతా 2 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మొత్తం కలిపి మనం 5 ఇంచులు తీసుకున్నాం కదా. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని 5.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. వచ్చిన ఈ మెజర్మెంట్లో 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం తీసుకుంటాం, మిగతా 2.5 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది. ఓకేనా, ఇలా చిన్న సైజు ఉన్న వాళ్ళకి పెద్ద సైజు ఉన్న వాళ్ళకి నడుము లూజును బేస్ చేసుకొని మార్కింగ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత 5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 5 ఇంచులని క్రాసులు పోకుండా ఇదిగోండి కింద లైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. అయితే చంక డౌన్ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్గా మనం నడుము లూజు 30 కంటే తక్కువ ఉన్న చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే, నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉన్న పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే చంక డౌన్ మాత్రం 6 ఇంచులు వచ్చేలాగా ఎవరికైనా తీసుకుంటాం. ఒకవేళ నడుము లూజు బాగా సన్నగా ఉండి అంటే 25 కంటే తక్కువగా ఉందనుకోండి నడుము లూజు, అట్లాంటి వాళ్ళకైతే మాత్రం మనకి ఇక్కడ చంక డౌన్ 5.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం. మిగతా ఏ సైజు వాళ్ళకైనా సరే 6 ఇంచులు అనేది తీసేసుకోవాలి. ఇలా వచ్చిన ఈ డబ్బా షేప్లో మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి. చంక రౌండ్ తీసుకోవడం కూడా చాలా మంది ఇట్లా డైరెక్ట్ చేసేస్తారు. దీనికి కూడా మనం నడుము లూజుని బేస్ చేసుకొని చంక రౌండ్ మార్కింగ్ చేసుకుంటాం. దానికోసం ఫస్ట్ ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి స్కేల్ పెట్టేసుకొని క్రాస్గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ ఎంత, మనకు 30 ఇంచులు అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచు వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ పెద్ద సైజు అనుకోండి నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉన్నది అంటే కనుక ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ 1/2 ఇంచు తేడాలోనే చంక భాగంలో ముడతలు రావడం కానీ లేదంటే పట్టేసినట్టు ఉంటుందండి. అందుకోసం మనకి నడుము లూజు ఎంత ఉంది దాని ప్రకారంగా ఇక్కడ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు చిన్న సైజే కాబట్టి 1.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసినాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని చంక రౌండ్ తీసుకోవాలి. దీనికోసం ఇక్కడ కర్వ్ స్కేల్ తీసుకోండి. మీకు బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ చేసేస్తారు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చేయడం రాదు కదా. అందుకోసం కర్వ్ స్కేల్ తీసుకొని కింద లైను, మధ్యలో మార్కింగ్, పైన లైన్, ఈ 3 కూడా టచ్ అయ్యేలాగా ఇదిగోండి స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకున్నామంటే ఈ చంక రౌండ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వస్తుంది. చంక భాగంలో ఏమాత్రం ముడతలు లేకుండా నీట్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. ఈ నెక్ డీప్ కూడా కస్టమర్ ఎంత అడిగితే అంత పెట్టాలి, వాళ్ళ చాయిస్ బట్టి తీసుకుంటాం. ఇప్పుడు నెక్ డీప్ వచ్చి ఒక 10 ఇంచులు పెట్టమన్నారు అనుకోండి, ఈ 10 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 10.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఖర్చులు పోను, కరెక్ట్గా నెక్ డీప్ 10 ఇంచులు వచ్చేలాగా రెడీ అవుతుంది. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు పై వైపున నెక్ కోసం ఎంత వచ్చింది, 2 ఇంచులు వచ్చింది కదా. ఈ 2 ఇంచులకి మనం 3/4 ఇంచు లేదంటే 1 ఇంచ్ యాడ్ చేసుకొని
3 ఇంచులు వచ్చేలాగా కింద వైపున మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఈ పైన వచ్చిన మెజర్మెంట్‌నే కింద పెట్టుకున్నాం అనుకోండి, బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ రౌండ్ నెక్ అనేది రాదు. కొంచెం వీ నెక్ లాగా వచ్చేస్తది. రౌండ్‌గా రావాలి అంటే ఈ పైన వచ్చిన మెజర్మెంట్‌కి 3/4 ఇంచ్ గాని, 1 ఇంచ్ గాని యాడ్ చేసుకొని కింద వైపున మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. వచ్చిన ఈ డబ్బా షేప్‌లో మనం రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. అంటే రౌండ్ షేప్ పెట్టుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన షేప్ పెట్టేసుకోవచ్చు. రౌండ్ నెక్ పెట్టాలి అనుకుంటే మాత్రం కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా 2 లైన్స్ టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని ఇదిగోండి మార్కింగ్ చేసుకుంటే ఈ రౌండ్ నెక్ అనేది చాలా నీట్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకాల డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకుందాం. ఆల్రెడీ ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా! ఈ 2 ఇంచులు వదిలిపెట్టేసి ఇదిగోండి 8.5 ఇంచులు వచ్చింది కదా! వచ్చినంత వరకు టేప్‌ని కరెక్ట్‌గా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనం వెనకాల భాగం డాట్ అనేది వేసుకుంటాం అన్నమాట. ఈ డాట్ కూడా చాలా మంది కుట్టేటప్పుడు ఇట్లా పట్టేసుకొని ఒకటి అటువైపున ఒకటి ఇటువైపున వేస్తారు. పక్కాగా డాట్ అనేది ఇలా మెజర్మెంట్ ప్రకారంగా వేస్తే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ వెనకాల భాగం ఇట్లా ఎక్కినట్టుగా లేకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఆల్రెడీ డాట్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా! ఈ 1 ఇంచ్ అనేది డివైడ్ చేసుకోవాలి. అంటే అటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా, ఇటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అయితే డాట్ పొడవు వచ్చేసి ఇక్కడ 4 ఇంచులు తీసుకోవచ్చు. ఎవరికైనా సరే 4 ఇంచులు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. అయితే ఈ బ్లౌజ్ పొడవు వచ్చి 14.5 ఉంది కదా ఖర్చులతోని. 15 కంటే ఎక్కువ ఉందనుకోండి. అట్లాంటప్పుడు ఈ డాట్ పొడవు 4.5 ఇంచులు తీసుకుంటాం. మరీ ఎక్కువ ఉంటే 5 ఇంచులు కూడా తీసుకుంటాం. ఇలా నార్మల్‌గా బ్లౌజ్ పొడవు వచ్చి ఖర్చులతోని కలుపుకొని 15 ఇంచుల లోపలనే ఉందనుకోండి. ఈ డాట్ పొడవు ఒక 4 ఇంచులు తీసేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్స్‌ని బేస్ చేసుకుంటూ పై వరకు డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు రన్నర్ తీసుకొని ఇదిగోండి ఈ మార్కింగ్స్ పైన ఒకసారి రన్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్తున్నానండి. ఎందుకు రన్ చేసుకోవాలి అంటే మనం డాట్ వేసుకునేటప్పుడు ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వేసుకున్నాం అనుకోండి, వెనకాల భాగం ఎక్కినట్టు వచ్చేస్తది ఈపు. ఇప్పుడు మనం మార్కర్‌తో వీల్‌తోని రన్ చేసుకున్నాం కాబట్టి ఇటువైపున అచ్చులు అనేవి పడతాయి కదా! స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అచ్చుల పైన ఒకసారి మార్కింగ్ చేసుకొని డాట్ వేసేసుకుంటే 2 డాట్స్ కూడా ఒకే సమానంగా వచ్చేస్తాయి. ఓకేనా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ వైపున ఈ పైనుంచి ఒక్క 1/2 ఇంచులో సగం ఒక్క గీత అంతా మనం కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి షోల్డర్ వరకు ఇలా క్రాస్‌గా మార్కింగ్ చేసుకుంటే ఈ చిన్న పీస్‌ని తగ్గించుకోవడం వల్ల ఈ నెక్ అనేది మెడకి పట్టినలాగా స్టిఫ్‌గా ఉంటుంది. పైగా భుజాలు జారిపోకుండా నెక్‌కి ఫ్రీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకునే ఈ బ్యాక్ పార్ట్ వరకు కట్ చేసుకుందాం. అయితే మీకు నడుము లూజ్‌ని బేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ వరకు చిన్న సైజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలి, పెద్ద సైజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలి అనేది అర్థమైందిగా ఫ్రెండ్స్. ఒకవేళ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీలైతే ఇంకొక వీడియోలో కూడా మీకు ఇంకా డౌట్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ నేను వీడియో చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ వరకు కట్ చేసుకుందాం. చాలా మంది మన వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా! దాన్ని కూడా మీరు ఆల్ సింబల్‌లో పెట్టుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా కటింగ్, స్టిచ్చింగ్ చేసే వీడియోస్‌లో నేను కొన్ని టిప్స్ చెప్తా ఉంటాను కదా! ఈ టిప్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అదే విధంగా వీడియోని చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చుతుంది, వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుందన్నమాట. అదే విధంగా మీకు టైలరింగ్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మన వీడియోస్‌ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. కానీ ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చివరన బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ ఇటువైపున చివరన మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఇదిగోండి క్లాత్ ఫోల్డింగ్‌లో ఉంది కదా! ఈ ఫోల్డింగ్‌లో ఉన్న ఈ క్లాత్‌ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం. అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఎడ్జ్ వరకి కాకుండా ఒక 2 ఇంచులు ఇలా వెనక్కే ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి చంక జాయింట్లు అనేది ఒక పార్ట్‌కు మాత్రమే వేసుకోవచ్చు. ఇంకొక పార్ట్‌కు చంక జాయింట్లు వేయాల్సిన పని లేదన్నమాట. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అయితే హ్యాండ్ పొడవు వచ్చేసి నేను ఇక్కడ 10.5 ఇంచుల పొడవు అయితే పెడుతున్నాను. ఈ 10.5 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ నడుము లూజ్‌ని బేస్ చేసుకొని హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇక్కడ 30 ఇంచులు. అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం పైన ఈ లైన్ దగ్గర నుంచి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ నడుము లూజు 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, పెద్ద సైజు బ్లౌజ్ అయితే గనక ఈ లైన్ దగ్గర నుంచి
3.5 ఇంచులు వచ్చేలాగా మనం హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటే ఈ హ్యాండ్స్లో చంక భాగంలో ఎక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్గా అంటే హ్యాండ్కి అద్దినట్టుగా ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. చిన్న సైజు ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజు ఎక్కువ ఉండి పెద్ద సైజు ఉన్న వాళ్ళకైతే 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ కర్వ్ షేప్ ఇక్కడి నుంచి ఎంత దూరం తీసుకోవాలి అనే దగ్గర కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఇది మనం 3 విధాలుగా చేసుకోవచ్చు. నడుము లూజులో 4వ భాగాన్ని వేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే కస్టమర్ చంక రౌండ్ ఎంత ఉన్నదో చూసుకొని దాంట్లో సగాన్ని పెట్టేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత ఉన్నది ఈ రౌండ్ షేప్ని బేస్ చేసుకొని కూడా మనకి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బ్లౌజ్లో చంక రౌండ్ ఎంత ఉన్నది చూసుకొని దాని ప్రకారం మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం ఈ పై నుంచి కరెక్ట్గా ఇదిగోండి మొత్తం ఈ విధంగా రౌండ్ షేప్ ఎంత ఉన్నదో చెక్ చేసుకుందాం. ఓకేనా, ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసి మనకు 10.5 ఇంచులు ఉంది. ఓకేనా, అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఖర్చు ఎండ్ వరకు 10.5 ఇంచులు ఉంది కదా, ఈ 10.5 ఇంచులో నుంచి ఒక 1 ఇంచు తగ్గించుకొని 9.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. కరెక్ట్ ఇదిగోండి 9.5 ఇంచులు వచ్చేసి ఈ చివరి వరకు వచ్చేసింది. ఈ వచ్చిన దాంట్లోనే మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ హ్యాండ్స్ కూడా ఖర్చు కోసం 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుంటే ఈ హ్యాండ్ వచ్చేసి పర్ఫెక్ట్ వస్తుంది. చంక భాగంలో ఏ మాత్రం ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కూడా నడుము లూజు ప్రకారంగా మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు తీసుకున్న నడుము లూజు 30 ఇంచులు అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ స్టార్టింగ్ దగ్గర 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి పెద్ద సైజ్ అయితే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు చిన్న సైజు కాబట్టి ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక ఎడ్జ్ 2 ఇంచుల ఖర్చు లోపలికి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా, ఈ కార్నర్ షేప్ని కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటే ఈ హ్యాండ్ కర్వ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ వస్తుంది. భుజం దగ్గర ఉబ్బెత్తుగా లేచినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. దీనికోసం ఫస్ట్ ఇదిగోండి స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఇదిగోండి చిన్నగా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోండి. అంటే ఈ కార్నర్ షేప్ ఉన్నదాన్ని జస్ట్ ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ తీసుకోవడం వల్ల ఈ హ్యాండ్ కర్వ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ కింద కూడా ఒక 1/4 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి 1/4 ఇంచును బేస్ చేసుకొని ఈ విధంగా లోపలికి మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ హ్యాండ్కి వెనకాల భాగంలో ఇక్కడ ముడత లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకుందాం. అయితే హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి ఇక్కడ 11 ఇంచులో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. 5.5 ఇంచులు వస్తుంది కదా, ఇదిగోండి కరెక్ట్గా 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు కోసం ఎంత తీసుకున్నామో కింద వైపున కూడా సేమ్ ఖర్చు కోసం 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుందాం. అయితే ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో కొంచెం కర్వ్ షేప్ తీసుకోవడం వల్ల ఈ మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఈ మధ్యలో ముడతల్లాగా లూజ్ లేకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. అందుకోసం కరెక్ట్గా ఈ మధ్యలో ఒక 1/4 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు 1/4 ఇంచ్ బేస్ చేసుకొని ఇదిగోండి కొంచెంగా లోపలికి వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని పై వరకు కలిపేసుకోవాలి. ఇలా ఈ మధ్యలో కొంచెం తగ్గించుకోవడం వల్ల ఈ హ్యాండ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ మధ్య భాగంలో కొంచెం లూజ్ అనేది లేకుండా హ్యాండ్కి ఫిట్టింగ్ అనేది అద్దినట్టుగా కుదురుతుంది అనమాట. ఓకేనా, అందుకోసం మోచేతి వరకు తీసుకుంటే మాత్రమే ఈ విధంగా తగ్గించుకోవాలి. నార్మల్ హ్యాండ్ తీసుకుంటే మాత్రం స్ట్రైట్ ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత ఈ హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. మీకు వీడియో నచ్చుతుంది, వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది అనమాట. టైలర్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మన వీడియోస్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. కానీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం తీసుకునే 2 ఇంచుల దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనం లోతు కోసం కట్ చేసుకోవాలి. అయితే లోతు కట్ చేసుకోవడం కోసం ఇటువైపున జాయింట్ పడే వైపున కాకుండా ఆల్రెడీ ఖర్చు కోసం ఉన్న వైపున మనం లోతు అనేది కట్ చేసుకోవాలి. ఈ లోతు కట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపల వైపునకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ ఖర్చు దగ్గర ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటుని కరెక్ట్గా ఇదిగోండి 2 ఒకే దగ్గరకు వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం టేప్ పెట్టేసుకొని కరెక్ట్గా 3/4 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకవేళ 1/2 ఇంచ్ తీసుకున్నా 1 ఇంచ్ తీసుకున్నా ఈ హ్యాండ్ భాగంలో ఇక్కడ ముడతలు అనేవి వస్తాయి, లేకంటే పట్టేసినట్టుగా ఉంటుందండి.
కరెక్ట్గా 3/4 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఈ 3/4 ఇంచ్ వరకు కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఖర్చు కోసం తీసుకున్న ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి అదే విధంగా చివరను కూడా సూదిలాగా రావాలన్నమాట. ఒకేసారి క్రాస్గా తీసుకోకుండా కొంచెం ఇలా సూదిలాగా వస్తూ తీసుకుంటే ఈ భుజం దగ్గర ఉబ్బెత్తులు అనేవి రావు, చంక భాగం దగ్గర కూడా హెచ్చు తగ్గలేని రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకునే ఈ లోతు వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ స్టార్టింగ్ దగ్గర కానీ ఈ చివరన కానీ ఇలా సూదిలాగా రావాలన్నమాట. అప్పుడే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా లోతు తీసుకున్న వైపున మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుందాం. మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇటువైపున లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు మనకు హ్యాండ్స్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూసిరు కదా. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. అయితే ఇప్పటి వరకు ఈ ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ వైపున ఉన్నాయి కదా. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ ఓపెన్స్ అనేది మన వైపునకు వచ్చేలాగా ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం స్ట్రేట్ కటింగ్ ఉంటే స్ట్రేట్ కటింగ్ పెట్టేసుకోవచ్చు, క్రాస్ కటింగ్ ఉంటే క్రాస్ కటింగ్ పెట్టేసుకోవచ్చు. ఇది మనం కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు స్ట్రేట్ కటింగ్ పెట్టాలి అనుకుంటే ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఇటువైపున షేప్ బెల్ట్లు, మెడపట్టీలు, తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ క్రాస్ కటింగ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసుకునే ఈ కర్వ్ షేప్ ఉంది కదా, ఈ కర్వ్ షేప్ వైపున బ్యాక్ పార్ట్ కర్వ్ షేప్ వచ్చేలాగా ఈ చంక భాగం రౌండ్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మీకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది 100% క్రాస్ కటింగ్లో వచ్చేస్తుందండి. ఒకవేళ కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే ఈ క్రాస్ని కొంచెం ఇదిగోండి ఈ విధంగా తగ్గించుకోవచ్చు. ఇంకొంచెం తగ్గించాలంటే కూడా ఇదిగోండి ఈ విధంగా తగ్గించుకోవచ్చు. ఫుల్ క్రాస్ పెట్టాలి అంటే మాత్రం ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫుల్ క్రాస్లో వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. చాలా మంది ఏం చేస్తారంటే ఒక 2 ఇంచులు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు చుట్టూ మార్కింగ్ అనేది చేస్తారండి. మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇలా ఫోల్డింగ్ చేయకుండా దీన్ని ఇదే విధంగా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత వెనకాల నెక్ డీప్ అనేది ఇంత కిందికి ఉంటుంది కదా, ఫ్రంట్ నెక్ డీప్ ఇంత కిందికి ఉండదు, పైకే ఉంటుంది. కాబట్టి ఈ లైన్ ఇంకొంచెం పైకి ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ కూడా కిందికి తీయాల్సిన పని లేదు, జస్ట్ ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్లో చంక డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దానిపైన ఒకసారి ఇదిగోండి రన్నర్తోని రన్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో లోతు మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ మార్కింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. మనకి ఇదిగోండి ఈ చంక భాగం దగ్గర అచ్చులు పడ్డాయి కదా, ఈ అచ్చుల పైన మళ్ళీ ఒకసారి లైన్ డ్రా చేసుకుందాం. ఓకేనా? అయితే చాలా మంది అడుగుతున్నారండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత లైన్కి అటువైపున కట్ చేయాలన్నా ఇటువైపున కట్ చేయాలన్నా అని అడుగుతున్నారు. లైన్ అనేది ఇట్లా సన్నగా రావాలి. చాలా మంది ఇప్పుడు మార్కింగ్ పైన చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు లైన్ డ్రా చేసినప్పుడు మనకు ఈ విధంగా సన్నగా రావాలి. చాలా మంది ఇదిగోండి ఇంత లావుగా డ్రా చేస్తున్నారేమో అంటే చాక్ పీస్ ఉంటుంది కదా, చాక్ పీస్ యూజ్ చేస్తున్నట్టున్నారు మీరు. లైన్ అనేది వెడల్పుగా వచ్చింది అనుకోండి, మీరు ఇటువైపున కట్ చేయాలన్నా ఇటువైపున కట్ చేయాలన్నా అని కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం ఇలా మార్కర్స్ కానీ లేదంటే ఇలా పెన్సిల్ అనేది యూజ్ చేసుకోండి. మీరు ఇవి యూజ్ చేసుకోవడం వల్ల ఈ లైన్ అనేది సన్నగా వస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ లైన్ పైననే మనం కట్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా వచ్చేలాగా మీరు తీసుకోవద్దు. చాక్ పీసులు అట్లాంటివి ఉంటే అవాయిడ్ చేసుకోండి. ఇట్లాంటివి మాత్రమే మీరు వాడండి. ఓకేనా? కొత్తగా నేర్చుకునే స్టార్టింగ్లో కూడా మీరు ఇట్లాంటివి వాడాలి, చాక్ పీసులు అట్లాంటివి వాడొద్దు. ఇప్పుడు ఇదిగోండి మనం డ్రా చేసుకున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ లేదు కదా, ఆది బ్లౌజ్ లేనప్పుడు కూడా నడుము రోజును బేస్ చేసుకొని మనకి ఇక్కడ నెక్ డీప్ అనే మార్కింగ్ చేసుకుంటాం ఫ్రంట్ నెక్. ఇప్పుడు నడుము రోజు ఎంత మనకి 30 ఇంచులు తీసుకున్నాను కదా, అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ నెక్ డీప్ పై నుంచి 6 ఇంచులు లేదంటే 6.5 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు. ఇది ఎంత తీసుకున్నా కూడా భుజాలు అనేది జారిపోదు, ఫ్రంట్ భాగం కూడా ఏమాత్రం కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఒకవేళ నడుము రోజు 30 కంటే ఎక్కువ ఉండి ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళైతే 6.5 ఇంచులు లేదంటే 7 ఇంచుల వరకు మీ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంతకు మించి ఎక్కువ అనేది తీసుకోవద్దండి. అలాగని చెప్పి ఇంతకంటే తక్కువ చాలా మంది 5 ఇంచులు కూడా తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల ఫస్ట్ హుక్ దగ్గర నుంచి చంక భాగం వరకు ఇలా గీతలాగా టైట్గా వస్తుంది అనమాట. నెక్ డీప్ కూడా ఏమాత్రం తగ్గించకుండా ఇక్కడ నడుము రోజును బేస్ చేసుకొని మీరు నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను నెక్ డీప్ వచ్చి 6 ఇంచులు వచ్చేలాగా నేను పెట్టేస్తున్నాను. ఓకేనా? 6 లేదంటే 6.5 ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకు డబ్బా షేప్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ వచ్చిన డబ్బా షేప్లో రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోకుండా కొంచెం క్లాత్ని ఎక్స్ట్రా తీసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవడం వల్ల మొత్తం కుట్టిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది వీ నెక్ లాగా రాకుండా
ఇలా రౌండ్ నెక్ లాగా వస్తుందన్నమాట. ఆల్రెడీ మనం కట్ చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు పై వైపున కంటే కింద వైపున ఎక్స్ట్రా తీసుకొని డ్రా చేసుకున్నాం కదా రౌండ్ షేప్ కోసం. అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ లో కూడా ఈ లైన్ డ్రా చేసుకున్న దగ్గర లోపల వైపునకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి. ఈ ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర నుంచి పై వరకు క్రాస్ గా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని వచ్చిన ఈ డబ్బా షేప్ లో మనం రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం కర్వ్ స్కేల్ తీసుకోండి. పైన లైన్ కింద లైన్ టచ్ అయ్యేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే రౌండ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. అదే విధంగా చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ లైన్స్ డ్రా చేసుకున్నాం కదా. ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి లోపల వైపునకి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ పై నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకుంటూ హాఫ్ ఇంచ్ వరకు కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి మనం బ్లౌజ్ లో ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఈ 2 ఇంచులు దాటనియకుండా ఓన్లీ ఇదిగోండి ఇక్కడ వరకు మాత్రమే లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. చాలా మంది ఇదిగోండి లోత్ ఈ విధంగా తీసేస్తారు. ఇలా కిందికి తీసినా పైకి తీసినా సైడ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి. ఖర్చు కోసం తీసుకున్న 2 ఇంచుల వరకు మాత్రమే ఇదిగోండి లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చంక భాగంలో లోతు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుందాం. అయితే చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారండి, మాకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వరకు బాగానే వస్తుంది, ఫ్రంట్ పార్ట్ మాత్రమే లూజ్ కానీ టైట్ కానీ వస్తుంది, ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారండి. అయితే ఫ్రంట్ పార్ట్ మీకు లూజ్ వచ్చినా పట్టేసినట్టు ఉన్న రౌండ్ షేప్ రాకపోయినా 2 చోట్ల ఫిట్టింగ్ అనేది పోతుంది. అది ఎక్కడ అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుందాం. ఈ చెస్ట్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చెస్ట్ లెంత్ మీరు ఒకవేళ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి ఈ కప్పు షేప్ అనేది లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ చెస్ట్ లెంత్ తగ్గించి తీసుకుంటే చెస్ట్ భాగం అనేది చాలా అంటే చాలా పట్టేసినట్టుగా టైట్ ఉంటుంది. అందుకోసం చెస్ట్ లెంత్ వచ్చి మనం నడుము లూజు ప్రకారంగానే మార్కింగ్ అనేది చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఈ కింది దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా. అదే విధంగా ఇటువైపున చివరన కూడా 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఈ లైన్ అయితే డ్రా చేసుకుందాం. చిన్న సైజు ఉన్న వాళ్ళకైనా పెద్ద సైజు ఉన్న వాళ్ళకైనా సరే చెస్ట్ లెంత్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. ఇలా 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవడం కోసం తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇక్కడ 30 ఇంచులు అంటే 30 కంటే తక్కువ ఉన్నాయి అన్ని కూడా మనకి ఇక్కడ చిన్న సైజు బ్లౌజులు కదా. సో ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా కిందికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుతో కలుపుకొని మళ్ళీ విడిగా దీనికోసం ఖర్చులు తీసుకోవాల్సిన పనేం లేదు. ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ ప్రకారంగా కట్ చేస్తే దాంట్లో మనం ఖర్చులు యాడ్ చేసుకుంటాం. ఇలా నడుము లూజు ప్రకారంగా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఖర్చులు యాడ్ చేసుకోవాల్సిన పనేం లేదు. వచ్చిన ఈ మార్కింగ్ లోనే ఖర్చు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసినాం కదా. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది పెద్ద సైజ్ అనుకోండి ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా కిందికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ చెస్ట్ లెంత్ తీసుకోవడం దగ్గరనే ఉంటుందండి ఈ పొరపాటు అంతా కూడా. ఒకవేళ మీరు ఇక్కడ తగ్గించి తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా ఫిట్టింగ్ అనేది పోతుంది ఫ్రంట్ పార్ట్. అందుకోసం నడుము లూజు ఎంత ఉంది దాని ప్రకారంగా ఎంత తీసుకోవాలి అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను చిన్న సైజు బ్లౌజ్ గా కట్ చేస్తున్నాను. అందుకోసం హాఫ్ ఇంచ్ వచ్చిన దగ్గర మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఒకటైతే చూసిరు కదా చెస్ట్ లెంత్ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పి. తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్ వెడల్పు ఎంత తీసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ మెయిన్ డాట్ కూడా నడుము లూజుని బేస్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటాం. దీనికోసం ఫస్ట్ ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర 2.5 ఇంచులు వచ్చేలాగా తీసుకుందాం. ఈ 2.5 చిన్న సైజు ఉన్న వాళ్ళకైనా సరే నడుము లూజు పెద్ద ఉన్న వాళ్ళకైనా సరే 2.5 కామన్ గా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవడం కోసం తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇక్కడ 30 ఇంచులు అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మళ్ళీ 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ పెద్ద సైజు అనుకోండి నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది అంటే ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి 2.35 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం. ఓకేనా. అయితే ఇలా ఉన్న దాంట్లోనే బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి చెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇక్కడి నుంచి 3 ఇంచులు వచ్చేలా కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు ఎంత తీసుకుంటున్నాం దాన్ని బట్టే ఫ్రంట్ పార్ట్ కప్పు షేప్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట. చిన్న సైజు ఉన్న వాళ్ళకైతే 2.5 తీసుకోండి కరెక్ట్గా సెట్ అవుతుంది. పెద్ద సైజు ఉందనుకోండి నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంటే 2.35 ఇంచు తీసుకోండి. దీంట్లోనే బ్రెస్ట్ సైజు హెవీ ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు తీసుకోవచ్చు. ఇలా మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా. అయితే షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ కింది దగ్గర నుంచి కరెక్ట్గా 3 ఇంచులు వచ్చేలాగా ఇది ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఎక్కడ మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఇక్కడ హుక్స్ పట్టి వస్తుంది కదా ఇటువైపున 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం.
ఈ చివరన ఈ చంక రౌండ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ వైపున వచ్చి కింది దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? అంటే మనం ఆల్రెడీ 2 ఇంచుల మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇటువైపున 1 ఇంచు పైకి తీసుకుంటాం, ఇటువైపున 1/2 ఇంచు పైకి తీసుకుంటాం. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా చిన్నగా రౌండ్ షేప్ వచ్చేలాగా ఫస్ట్ డాట్స్ పెట్టుకోండి. ఇది మీకు పర్ఫెక్ట్‌గా వచ్చింది అనుకున్నప్పుడు ఈ డాట్స్ అన్నిటిని కలుపుకొని ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవచ్చు. తర్వాత మెయిన్ డాట్ వెడల్పు దగ్గర నుంచి ఈ 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసినాం కదా, ఈ 1/2 ఇంచ్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఇలా క్రాస్‌గా లైన్ డ్రా చేసుకున్నా సరిపోతుంది. అయితే మీకు ఇక్కడ హుక్స్ పట్టి పొడవు ఒకవేళ తగ్గించుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్ కాకుండా ఇంకొక 1/2 ఇంచు పైకి తీసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా పైకి తీసుకొని ఇక్కడ నుంచి కూడా ఈ మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు కలిపేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు తగ్గిపోతుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ వేసిన తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ డాట్ వేసినప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా, సైడ్ డిజైన్ చేసిన తర్వాత ఈ హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో బెస్టెడ్ గ్యాప్ వస్తుంది. అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇటువైపున క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అది కూడా మనం నడుము లూజును బేస్ చేసుకొని తీసుకుంటాం. ఇప్పుడు తీసుకున్న నడుము లూజు 30 ఇంచులు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కింద కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉందనుకోండి, పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఇక్కడి నుంచి ఈ పై వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్‌గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు ఈ క్రాస్‌గా లైన్ డ్రా చేసినాం కదా, దీన్ని చివరి వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో చెస్ట్ లెంత్ ఏ విధంగా తీసుకోవాలి, మెయిన్ డాట్ వెడల్పుని ఏ విధంగా తీసుకోవాలి, నడుము లూజుని బేస్ చేసుకొని ఇలా మీరు మార్కింగ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ రాకుండా టైట్ రాకుండా కప్పు షేప్ అనేది చాలా రౌండ్‌గా వచ్చేలాగా పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకునే ఈ ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత ఈ డాట్స్ కూడా ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకుందాం. చాలా మంది మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా మీరు ఆల్ సింబల్ పెట్టుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా కటింగ్ స్టిచ్చింగ్ చేసే వీడియోస్ లో నేను కొన్ని టిప్స్ చెప్తా ఉంటాను కదా, ఈ టిప్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మీకు వీడియో నచ్చుతుంది, వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది అనమాట, కొంచెం ఇంట్రెస్ట్ గా నేను వీడియో చేయగలుగుతాను. అదే విధంగా మీకు టైలర్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మన వీడియోస్ ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. కానీ ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ మెయిన్ డాట్ వెడల్పు కోసం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న 2 చోట్ల కూడా ఇదిగోండి చిన్నగా ఘాట్స్ అనేవి పెట్టేసుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత 2 ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటే మన క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా ఒక ఘాటు పెట్టేసుకోండి. మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే విధంగా హుక్స్ పట్టి డాట్ వేసుకుందాం. హుక్స్ పట్టి డాట్ వేసుకోవడం కోసం నెక్ డీప్ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా కిందికి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ ని ఈ 1/2 ఇంచ్ వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఇదిగోండి క్లాత్ ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా ఒక ఘాటు పెట్టేసుకుందాం. ఇక్కడ హుక్స్ పట్టి డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే విధంగా ఈ చంక రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకుందాం. మనకి ఇక్కడ చంక భాగంలో డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుందాం. అయితే మెయిన్ డాట్ కోసం ఈ పొడవు ఎవరికైనా సరే 2.5 ఇంచులు అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. ఒకవేళ ఈ కప్పు షేప్ ఇంకొంచెం ఉబ్బెత్తుగా కావాలి అంటే ఒక 1/2 ఇంచు పెంచేసుకోండి. ఒకవేళ ఫ్లాట్‌గా కావాలంటే ఒక 1/2 ఇంచు తగ్గించండి. కానీ ఈ 2.5 ఇంచులు మాత్రం ఎవరికైనా సరిపోతుందన్నమాట. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింది వరకు ఇదిగోండి ఇలా లైన్ డ్రా చేసుకుందాం. అదే విధంగా మెయిన్ డాట్ వెడల్పు కోసం ఆల్రెడీ ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు పెట్టుకున్న మార్కింగ్స్ వరకు పైనుంచి ఇలా క్రాస్‌గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ కోసం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి డాట్ వేసుకుందాం. ఈ మెయిన్ డాట్ పొడవు ఎంతైతే తీసుకున్నామో 2.5 ఇంచులు, ఈ హుక్స్ పట్టి డాట్ పొడవు కూడా అంతే తీసుకోవాలి, 2.5 ఇంచులు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ ఫ్లాట్‌గా కావాలి అని చెప్పి ఒక 1/2 ఇంచు తగ్గించిరనుకోండి, ఇటువైపున కూడా 1/2 ఇంచు తగ్గించేయాలి. ఓకేనా? ఇక్కడ పెంచిరనుకోండి ఇటువైపున పెంచాలి. అంటే ఈ 3 డాట్స్ కప్పు సైజ్ అనేది ఉబ్బెత్తుగా కావాలంటే 3 కూడా పెంచేసుకోవాలి. ఒకవేళ ఫ్లాట్ కావాలంటే 3 కూడా జరిపేసుకోవాలి, వెనక్కి జరిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ హుక్స్ పట్టి డాట్ వెడల్పు కోసం ఇటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ పై నుంచి కింది వరకు క్రాస్‌గా ఇలా లైన్స్ డ్రా చేసుకుందాం. హుక్స్ పట్టి డాట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చంక వైపున డాట్ వేసుకుందాం.
అయితే ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు చంక వైపున డాట్ ఎంత పొడవు ఉండాలి అని చెప్పి. దీనికోసం పొడవు ఇంత ఉండాలి అని ఏమి ఉండదండి. ఈ 2 మార్కింగ్స్‌ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ చంక వైపున డాట్ వేసుకుంటాం. అది ఎలాగో చూడండి. ఇప్పుడు ఇదిగోండి మెయిన్ డాట్ పొడవు ఇక్కడ వరకు వచ్చింది. హుక్స్ పట్టి డాట్ పొడవు ఇక్కడ వరకు వచ్చింది కదా! ఈ రెండింటిని బేస్ చేసుకొని సమోసా మోడల్ వచ్చేలాగా అంటే త్రిభుజాకారంలో వచ్చేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అంతే ఉండాలి. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి. ఈ 3 కూడా సమానం డిస్టెన్స్‌లో ఉంటే ఈ కప్పు షేప్ అనేది రౌండ్‌గా వస్తదనమాట. దీనికోసం ఇంత పొడవు అనేది ఏముండదు. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైన ఘాటు పెట్టుకున్నంత వరకు లైన్ డ్రా చేసుకుందాం. ఈ చంక వైపున డాట్ కూడా అంతే. ఇటువైపున ఒక పావించు, ఇటువైపున ఒక పావించు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి పై వరకు ఇలా క్రాస్‌గా మార్కింగ్స్ అనేది చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మీరు రన్నర్ వీల్ తీసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిపైన రన్ చేసుకోండి ఖచ్చితంగా. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నాను. ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకునేటప్పుడు ఒక పార్ట్ పైన మనకు ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ మార్కింగ్ పైన ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ అనేవి వేసేసుకుంటాం పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అదే వెనకాల పార్ట్‌కి వచ్చేసి మనం మార్కింగ్స్ పడవు కదా! అట్లాంటప్పుడు ఆ పార్ట్ అనేది కొంచెం వెనక ముందు వేసిరనుకోండి ఒక కప్పు ఒక వైపున పార్ట్ వచ్చేసి కరెక్ట్‌గా ఉంటుంది. ఇంకొక పార్ట్ వచ్చేసి కరెక్ట్‌గా రాదు. లూజ్ గాని, టైట్ గాని వస్తుంది. ఇలా రన్నర్ వీల్‌తోని రన్ చేసుకుంటే వెనకాల కూడా ఇదిగోండి అచ్చులనేవి పడతాయి. మనం డాట్స్ వేసుకునేటప్పుడు ఈ అచ్చుల పైన మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని డాట్స్ వేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా ఒకే సమానంగా వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్‌ని ఎలా కట్ చేసుకోవాలి, డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూసిర్రు కదా! నెక్స్ట్ మనం షేప్ బెల్ట్‌ని ఎలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం మనకు లైనింగ్ పీసుల్లో నుంచి 4 పీసులు తీసుకోవాలి. ఒరిజినల్ పీస్‌లో నుంచి 2 పీసులు తీసుకుంటాం. ఓకేనా? అందుకోసం మీకు ఏం చెప్పినా నేను లైనింగ్ వచ్చి 1 మీటర్ వచ్చేలాగా తీసుకోండి. జాయింట్లు లేకుండా మనం లైనింగ్‌ని కట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో, ఇప్పుడు మనకి మిగిలిపోయిన పీస్ ఉంది కదా! దీంట్లో నుంచి ఇదిగోండి ఇటువైపున 2 షేప్ బెల్టులు, ఇటువైపున 2 షేప్ బెల్టులు మొత్తం 4 కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇదిగోండి 2 లేయర్స్ వచ్చేలాగా నేను ఇక్కడ పెట్టేసినాను. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఇటువైపున క్రాసు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. అయితే ఈ షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలి అనే దగ్గర చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఇదిగోండి ఈ విధంగా ఈ డాట్‌ను వదిలేసుకొని ఇలా చెక్ చేసుకుంటారండి. ఈ విధంగా కాకుండా ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ మెజర్‌మెంట్ తీసుకుంటే షేప్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. అయితే ఈ బ్యాక్ పార్ట్‌లో నడుము లూజు, ఖర్చు మొత్తానికి కలుపుకొని ఎంతైతే పెట్టినామో ఇదే మెజర్‌మెంట్‌ని మీరు పెట్టేసుకోండి. ఒకవేళ లేదు అంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి పర్వాలేదు. ఓకేనా? ఇదిగోండి మన చివరి ఇక్కడ వరకు వస్తుంది కదా! ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకున్నా పర్లేదు. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. మనకి షేప్ బెల్ట్ అనేది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా మిగిలినా పర్లేదు. కానీ తగ్గకుండా చూసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర ఈ కింది వైపు నుంచి కరెక్ట్‌గా 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ 4 ఇంచులు వచ్చేసి మనకు ఈ ఫ్రంట్ పార్ట్‌లో హుక్స్ పట్టి వైపున జాయింట్ అవుతుంది. అందుకోసం మనకి ఇక్కడ 4 ఇంచులు తీసుకుంటాం. ఈ చివరి వైపున వచ్చేసి కింది నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3.5 వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో ఈ సైడ్ జాయింట్ వైపున జాయింట్ అవుతుంది. అదే విధంగా ఈ మధ్యలో డౌన్ మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ తీసుకోవాలి. చాలా మంది ఇట్లా స్ట్రెయిట్‌గా కటింగ్ అనేది చేస్తారు. స్ట్రెయిట్‌గా తీయొద్దు. ఇలా కొంచెం కర్వ్ షేప్ అనేది తీయాలి. ఈ కర్వ్ షేప్ ఎక్కడ తీయాలి అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి చిన్న సైజు బ్లౌజ్ కదా మనం కట్ చేస్తున్నాం. 3.25 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ పెద్ద సైజ్ అయితే 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఫస్ట్ ఇదిగోండి ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ లైన్ దగ్గర కింది నుంచి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టార్టింగ్‌లో 4 ఇంచులు తీసుకున్నాం. హుక్స్ పట్టి వైపున జాయింట్ అవుతుంది. ఈ చివరన 3.5 ఇంచులు తీసుకున్నాం. ఈ సైడ్ వైపున జాయింట్ అవుతుంది. మధ్యలో 3 ఇంచులు డౌన్ చేసుకున్నాం కర్వ్ షేప్ కోసం. ఓకేనా? ఇలా 3 మార్కింగ్స్‌ని కలుపుకొని కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చిన్నగా డాట్స్ పెట్టుకోండి. ఈ డాట్స్ మీకు పర్ఫెక్ట్‌గా వచ్చినాయి అనుకున్నప్పుడు వీటిపైన మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి నేను ఇక్కడ 2 కట్ చేసి చూపించినాను కదా! ఈ పీసులు వేసుకొని మళ్ళీ మనం ఇటువైపున కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా మొత్తం లైనింగ్ పీసులో నుంచి మనం 4 పీసులు అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 4 ఇంచులు అని చెప్పి మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇది వచ్చేసి హుక్స్ పట్టి వైపున జాయింట్ చేసుకోవాలి అనే గుర్తు కోసం ఈ 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్న మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ లేదు అంటే మీరు కన్‌ఫ్యూజన్‌లో ఇటువైపున పెట్టేసిరనుకోండి అప్పుడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా ఫిట్టింగ్ అనేది పోతుంది. అందుకోసం ఈ 4 ఇంచులు మార్కింగ్ చేసుకునే దగ్గర ఘాటు పెట్టుకుంటే ఇటువైపున వచ్చేలాగా మనం జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకు ఈ మిగిలిన పీసుల్లో నుంచి నార్మల్‌గా నడుం బెల్ట్, తర్వాత హుక్స్ పట్టి, కాజా పట్టి బెల్టులు, తర్వాత క్రాస్ పట్టీలు ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆది బ్లౌజ్ మన దగ్గర లేనప్పుడు
కేవలం మనం నడుము లూజ్‌ని బేస్ చేసుకొని లైనింగ్ బ్లౌజ్‌ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసిర్రు కదా! ఈ నడుము లూజ్‌తో పాటుగా ఇంకొక 4 మెజర్‌మెంట్స్ అంటే ఈ బ్లౌజ్ పొడవు, బ్యాక్ పార్ట్ నెక్ డీపు, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు ఈ 4 మెజర్‌మెంట్స్ కూడా తీసుకున్నాము అంటే చాలా ఈజీగా ఈ నడుము లూజ్‌ని మాత్రమే బేస్ చేసుకొని బ్లౌజ్‌ని కట్ చేసుకోవచ్చండి. ఒకవేళ కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా లేకున్నా గూడా ఈ మెథడ్ ప్రకారంగా మీరు బ్లౌజ్ కటింగ్ చేయండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. అయితే చాలామంది 15, 20 సంవత్సరాల అనుభవం ఉన్న టైలర్స్ గూడా మన వేద టైలర్స్ ఫార్ములా ప్రకారంగా బ్లౌజులు కట్ చేస్తున్నారండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు గూడా ఇదే ప్రాసెస్‌లో మీరు కటింగ్ అనేది నేర్చుకోండి. చాలా ఈజీగా మీరు తొందరగా టైలరింగ్ నేర్చుకోగలుగుతారు బ్లౌజ్ కటింగ్‌లో. అదే విధంగా కస్టమర్ బ్లౌజెస్‌ని గూడా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేయగలుగుతారనమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతదని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అదే విధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే మన వేద టైలర్ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.